సరైన క్యాండిడేట్ల లేమితో మరి ఆయన ఉన్నారు. మరి ఎన్ని చిచ్చులు పెట్టాలనుకున్నా ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధుల్లోంచి తీసేద్దాం అనుకున్నారు. కానీ పాపం డామిట్ కథ అడ్డం తిరిగింది. ఉపాధ్యాయుల వివరాలన్నీ కూడా ఇవ్వమన్నారు. తప్పకుండా ఉపాధ్యాయులు ఎలక్షన్ ప్రాసెస్లో ఉంటారు. అఫ్కోర్స్ వారు రాగద్వేషాలకు అతీతంగానే వారి నిధులు, వారి విధులు వారు నిర్వర్తిస్తారు. కానీ ఫ్రాడ్ చేయాలి అంటే మరి ఈ ప్రభుత్వానికి మరి కొంచెం కష్టం అవుతుంది. ఆ దొంగ ఓట్ల విషయంలో కూడా మరి కొంచెం టఫ్గానే ఎలక్షన్ కమిషన్ ఉన్నట్టు కనపడుతుంది. సో ప్రతి దగ్గర కథ అడ్డం తిరుగుతుంది. సొమ్ములు ఇచ్చేవాడు దొరికితే ఓసి, దొరక్కపోతే బీసీలకు సీట్లు ఇస్తున్నాను, నాది బీసీ పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి పార్థసారథి గారు వెళ్ళిపోతున్నారు. యాదవ పెద్ద నాయకుడు. డాక్టర్ సంజీవ్ కుమార్ గారు వెళ్ళిపోయారు, చేనేత పద్మశాలి. మరి వారు కూడా తీవ్రమైన మనస్తాపం చెందారు. ఎలీజా గారు మాజీ బ్యూరోక్రాట్, మరి ఆయన కూడా మీరు చెప్పిందే చేశారు, ఆయనే వెళ్ళిపోతున్నారు. రక్షణ నిధి గారికి రక్షణ కరువైందంటున్నారు, ఆయనే వెళ్ళిపోతున్నారు అంటున్నారు. అలా వారందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే బీసీలకి మీరు ఇచ్చే గౌరవం అది. అయినా మరి గతి లేని పరిస్థితుల్లో ఏ క్యాండిడేట్లు సొమ్ము ఇచ్చేటోళ్ళు దొరక్క, ఇప్పుడు సత్యబాబు గారు శ్రీమతి కూడా బీసీకి ఇచ్చామని చెప్పుకుంటారు. సీను ఎవరో కోడికత్తి సప్లై చేశారు అంటారు. మరి ఆ సీన్ను కూడా బీసీ అంటే కాపులను అక్కడ తూర్పు కాపులు అంటారు. వాళ్ళు ఆ ఊరు వరకే బీసీ, పక్కూరులో మరి సెంట్రల్ గవర్నమెంట్ లిస్టులో బీసీలు కాదు. అయినా మేము బీసీలకు ఇచ్చాం, మేము సామాజిక న్యాయం చేసామంటారు. ఎవరికి ఇస్తారు? అక్కడ ఉత్తరాంధ్రలో పెద్ద కులాలు ఏంటి? బీసీలే అవ్వచ్చు, కానీ అక్కడ వేరే కులాలు లేవు. అయితే కాలింగీలకి ఇవ్వాలి, లేకపోతే కొప్పల ఎలవలకి ఇవ్వాలి, లేకపోతే వీళ్ళకి ఇవ్వాలి, తూర్పు కాపులకి ఇవ్వాలి. ఉన్నదే వాళ్ళు. అందరినీ ఎవరైనా వాళ్ళకే ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వడానికి లేదు అక్కడ. సో వాళ్ళకి ఇచ్చేసి నేను ఏదో మరి బీసీలకి ఇచ్చానని చెప్పి చెప్పుకోవటం తప్ప బీసీలకి వీళ్ళు చేసింది ఏమీ లేదు. తెలుగుదేశం అంటేనే బీసీల ప్రభుత్వం, బీసీలు అంటేనే తెలుగుదేశం. ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ వీళ్ళు చేసే తప్పుడు మాటలు, తప్పుడు పబ్లిసిటీకి అన్ని పదవులు ఇచ్చామని చెప్పి కుర్చీ బెంచీ లేని, ₹1 నిధులు లేని, ఒక్క విధి కూడా లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి నేను అంత చేశాను ఇంత చేశాను అని డాంబికాలు పలకడం తప్ప వాళ్ళకి చేసింది ఏమీ లేదు, అన్యాయమే తప్ప. ఈ విషయాన్ని, ఈ నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇంకా గట్టిగా ప్రజల్లో ఉంది. అయినా సరే జరుగుతున్న మోసాలని, చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి, ఎందుకంటే ఎన్నికలు వచ్చేసినాయి. సో కాబట్టి నిజాలు ప్రజలకు చెప్పవలసిన, అంటే ప్రజల్లోకి వెళ్ళి చెప్పవలసిన బాధ్యత. ఇన్నాళ్ళు ప్రజలకి దూరవాణి ద్వారా వినిపించాం. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి కూడా చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి డెమోక్రటిక్గా వెళ్తున్నా. ఇట్ విల్ బీ ఓన్లీ ఏ హెల్దీ క్రిటిసిజం. వ్యక్తిగత దోషంలో నేను చేయను. వ్యక్తిగత జీవితాల్లోకి నేను అప్పుడు తొంగి చూడలేదు, ఇప్పుడు తొంగి చూడను. సో రాజకీయాలంటే ఎవరిష్టం వారిది. ఇప్పుడు కాపుల మధ్య చిచ్చు పెట్టాలి అని చెప్పి మరి చాలా భావించారు. ముద్రగడ పద్మనాభం గారు అలా అన్నారు, లేదంటే పెద్దలు గురుతుల్యులు చేగొండ హరిరామజోగయ్య గారు ఇలా అన్నారు అని అదే పనిగా
మరి సాక్షి పేపర్లో గతంలో రాసుకునేవారు. ఎలాగైనా సరే కాపుల్లో విభేదం తేవాలి, అందరూ పవన్ కళ్యాణ్ గారు రేపు ఉంటే మరి కొంత డివైడ్ చేయాలి అని ట్రై చేశారు. కానీ పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. మరి ఇప్పుడు అందరినీ సంఘటితం చేసే దిశగా మరి ఉంది.